ఆహా, ఇంత టేస్టీ ఖీర్ మన సిరిసిల్లలో దొరుకుతుందని నేను అసలు అజ్జుమ్ కూడా చేయలేదు. ఈ టేస్టీ ఖీర్ ఎక్కడ దొరుకుతుంది ఈ వీడియోలో చెప్తా, లాస్ట్ వరకు చూడండి. హలో గైస్, అస్సలం వలైకుం, నమస్తే. ఈ రోజు రంజాన్ డే 16. సైరీ చేసిన తర్వాత చక్కగా ఫజర్ నమాజ్ అయితే వెళ్ళిపోయినా. నమాజ్ అదా చేసిన తర్వాత కాసేపు బయటికి అట్లా తిరుగుదామని బయటికి వచ్చేసిన. మా సిరిసిల్లలో వ్యూ చూడండి. ఒకవైపు ఏమో సన్ రైజ్ అవుతుంటే మూన్ కూడా స్కై లోనే ఉండే. ఆ వ్యూ ఎంజాయ్ చేసిన తర్వాత మన బర్కత్ భాయ్ కలిసి బర్కత్ భాయ్ ని బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నా. ఈ రోజు రంజాన్ మంత్ లో థర్డ్ జుమ్మా. ఫ్రెష్ అయ్యి కుర్తా వేసుకొని నమాజ్ అయితే వెళ్ళిపోయినా. చూస్తూ రంజాన్ మంత్ లో 3 Fridays ఇంకా 16 days అయిపోయినాయి. ఇప్పటి వరకు నా లైఫ్ లో ఇంత ఫస్ట్ రంజాన్ ఎప్పుడు వెళ్ళలే. నమాజ్ అయిపోయిన తర్వాత కాసేపు మజర్ భాయ్ తో మాట్లాడి ఆ తర్వాత అఫ్తాబ్ భాయ్ తో కలిసి ఇంటికి అయితే వెళ్ళిపోయినా. కాసేపు అయిన తర్వాత అసర్ నమాజ్ టైం అయితే అయిపోయింది. నమాజ్ అదా చేసిన తర్వాత కాసేపు బయటికి అట్లా వెళ్ళి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసిన. ఇంట్లో ఇఫ్తార్ చేసి మగ్రిబ్ నమాజ్ అదా చేయడానికి మస్జిద్ కి అయితే వెళ్ళిపోయినా. ఈ రోజు సుభాష్ నగర్ వాళ్ళ తరపు నుంచి భోజనం ఉండే. నమాజ్ అయిపోయిన తర్వాత చక్కగా భోజనంకి అయితే వెళ్ళిపోయినా. తెలుసు కదా మన సిరిసిల్లలో దావత్ ఉందంటే ఉరుకురుకు వస్తారు. భోజనంలో అయితే బిర్యానీ పెట్టారు. బిర్యానీ తిన్న తర్వాత బయటికి అయితే వెళ్ళిపోయినాం. నేను ఇంకా అర్షద్ భాయ్ ఇద్దరం బయటికి వెళ్ళి లెమన్ జ్యూస్ అయితే తాగినాం. లెమన్ జ్యూస్ తాగిన తర్వాత మాకు ఇషా నమాజ్ ఇంకా తరవీ నమాజ్ టైం అయిపోయింది. చక్కగా మస్జిద్ కి వెళ్ళి నమాజ్ అదా చేసేసి చక్కగా మంది హౌస్ కి అయితే వెళ్ళిపోయినాం. మంది హౌస్ లో లాస్ట్ టైం హలీం అయితే ట్రై చేసిన. ఆ టేస్ట్ అయితే వేరే ఉండే. ఇప్పుడు కద్దుకి ట్రై చేయడానికి వచ్చిన. క్వాలిటీ అయితే ఎగ్దమ్ ఉండే. ఈ టేస్ట్ ఖీర్ మన సిరిసిల్లలో ఉన్న వాళ్ళు పక్క ట్రై చేయాలి. ఖీర్ తిన్న తర్వాత చక్కగా ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఇలాంటి రంజాన్ వీడియోస్ కావాలంటే కీప్ వాచింగ్ షరీఫ్ వ్లాగ్స్.